ఎక్కడ పుట్టిందో తెలియదు, ఎక్కడ పెరిగిందో తెలియదు. చివరికి తెనాలిలో ఒక మారుమూల ప్రాంతానికి వచ్చి చేరింది ఒక వృద్ధురాలు. సుమారుగా 60 నుంచి 60 సంవత్సరాల వయసు ఉంటుంది ఆమెకి. ఇక్కడ కట్టివరం దారిలో ప్రధాన అయ్యప్ప స్వామి గుడి సమీపంలో రోడ్డు పక్కన దిక్కులేని స్థితిలో పడి ఉన్న ఆమెను తహసీల్దార్ గోపాలకృష్ణ చూసి చెలించిపోయారు. ఆవిడకి ఎవరు ఏంటి అనేది కూడా వివరాలు సేకరిస్తా ఆవిడకి బాగోగులు చూస్తా ఉన్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తోంది. కరెక్ట్ గా చూసుకుంటే గనక మనకి లొకేషన్ చూస్తే ఇటు ఐసిడిఎస్ కార్యాలయం వెనుక ప్రాంతంలో కోతవేటు దూరంలో కార్యాలయంలో కూడా ఇక్కడ వృద్ధురాలు రోడ్డు పక్కన పడి ఉంది. ఆవిడకి ఎవరూ లేరు, దాదాపు 7 నెలల నుంచి ఇక్కడే పడి ఉన్నట్టుగా కూడా ఆయన తహసీల్దార్ గోపాలకృష్ణ దృష్టికి స్థానికులు తీసుకొచ్చారు. ఆయన హుటాహుటిన ఇక్కడికి చేరుకున్నారు. ఆ వృద్ధురాలికి సపర్యలు చేసి ముందు తినడానికి ఆహారం అందించి ఆవిడనైతే కూడా స్వచ్ఛంద సంస్థ కేంద్రానికి కూడా తరలించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ సంబంధించి ఆవిడ్ని ఆశ్రమానికి పొన్నూరులో ఆశ్రమ నిర్వాహకులతో తహసీల్దార్ మాట్లాడి ఆవిడని తరలించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. సార్ ఎవరండి ఈవిడ, ఎన్ని రోజుల నుంచి ఇక్కడ ఉన్నట్టుగా మీరు దృష్టికి వచ్చింది? స్థానికులు చెప్పడం సుమారు 7 నెలలుగా ఉందని చెప్తున్నారు. ఇక్కడ విచారిస్తే సుమారు 7 నెలలుగా ఉందని చెప్తున్నారు. మొన్న మరి మనకి తుఫాన్ వచ్చినప్పుడు కూడా ఇక్కడెక్కడ రోడ్డు పక్కనే ఉంది, అట్లాగే తడుస్తూ ఈ చుట్టుపక్కల వాళ్ళు భోజనం పెట్టడం కానీ అట్లాగే దుప్పట్లు అవి ఇవ్వడం చేశారట. అవి కూడా పాపం ఆవిడ వాడుకున్నట్టు కూడా కనిపించట్లేదు. ఈ చుట్టుపక్కల పాములు అవి కూడా ఒళ్ళో కూడా తిరుగుతున్నాయి. ఇందాక వాట్సాప్లో ఫోటో వచ్చింది, దాన్ని దృష్టిలో పెట్టుకొని జాక్ అని ఉన్నారు మనకి పొన్నూరులో, వారితో మాట్లాడాం. ఆశ్రమం అది. లాస్ట్ టైం కూడా మనం 2-3 అక్కడికే తరలించాం. మహిళల కోసం అక్కడ ఆయన బాగా చేస్తూ ఉంటారు, కరుణా నిలయం అని, అక్కడికి పంపిస్తున్నాం. అంటే ఆవిడకి సంబంధించిన వివరాలు ఏమైనా చెప్తా ఉందా? ఆవిడ ఆ ప్రాంతం అని కానివ్వండి, ఆవిడ పేరు కానివ్వండి. ఆవిడ మైండ్ స్టేబుల్గా ఉన్నట్టు అనిపించలేదు. మాట్లాడించేందుకు ప్రయత్నం చేశాం. ఆవిడ ఒక్కోసారి అనసూయ అని చెబుతుంది, ఇంకో రకరకాలుగా చెప్తుంది. ఆవిడ మైండ్ సరిగ్గా లేదని అర్థమవుతుంది. అందుకని ఆవిడ వివరాలు ఏమి తెలియరాలేదు. రూరల్ SHO గారికి కూడా ఒక లెటర్ పెడతాం. భవిష్యత్తు ఒక ఎంక్వైరీ చేయించి ఇంకేదైనా డీటెయిల్స్ ఇక్కడ లోకల్గా తెలుస్తాయేమో ఒక ప్రయత్నం చేస్తాం. మీరు ఎవరితో సంప్రదించారు? ఈవిడ ఎక్కడికి తరలిస్తున్నారు? పొన్నూరులో గోతాల స్వామి ఆశ్రమం అని ఉంది, అక్కడికి తరలిస్తున్నాం. అక్కడ మెడికల్ ఎయిడ్ కేర్ తీసుకుంటారు. ముందు హెల్త్ కాస్త సెట్ అయితే ఆవిడ ఇంకేదన్నా చెప్పగలిగితే డీటెయిల్స్ను గ్యాదర్ చేసి దాన్ని బట్టి చర్యలు తీసుకుంటాం. అయితే ఈవిడికి సంబంధించి ఈవిడ హెల్త్ కండిషన్ కానీ ఉండదు, అట్లా ఉంది మీరు చూసిన దాని ప్రకారం? మీరు దాదాపుగా ఒక 2-3 గంటల నుంచి మీరు ఇక్కడే గడుపుతున్నారు. హెల్త్ కండిషన్ అంత ప్రాపర్గా ఏమీ లేదు. ఆవిడ ఇప్పుడు మనం తీసుకెళ్ళడానికి కూడా ఒక విధంగా నిరాకరిస్తుంది. బట్ మనం ఇక్కడ నుంచి ఉండడం కంటే కొంచెం ప్రాపర్ మెడికల్ అది ట్రీట్మెంట్ ఇప్పిస్తే మంచిదని నా అభిప్రాయం.